క్లారిటీలో కానీ కొంత వ్యత్యాసం అనేది కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా జస్ట్ ఒక ఉదాహరణ సార్, ఇలాగ మనం ఏని పెట్టి చూస్తే ఆ 2000కు మయాన కొంత స్పేస్ అనేది కనిపిస్తుంది ఈ అద్దంలో. కానీ మన అద్దంలో ఆ స్పేస్ అనేది కనిపించదు, అది టచ్ అయిపోద్ది. దీనికి ఉన్నటువంటి థిక్నెస్ ని బట్టి మనం చెప్పడం జరిగింది, ఒక ఉదాహరణ. అలాగే నెక్స్ట్ ఈ అద్దంలో మనం ఎగ్జాక్ట్లీ ఎలా కనిపిస్తున్నామో ఎలా ఉన్నామో అనేది ఒక క్లారిటీగా ఉంటుంది. ఈ అద్దం నుంచి దీనికి ఎదుర్కొన్నటువంటి రెండో అద్దంలో చూస్తే యాస్టీజ్గా మనం మనిషి ఎలాగున్నామో అలాగే కనిపిస్తాం. ఎంత డిస్టెన్స్ మీద మన నార్మల్ అద్దాలు అయితే అంత డిస్టెన్స్ మీద కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఒకవేళ కనిపించినా డిఫరెన్స్ యాంగిల్స్ అనేది మన అద్దాల్లో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అద్దాలని మనం ప్రత్యేకంగా ఈ మ్యూజియంలో పెట్టడం జరిగింది. ఇది రాణి గారి కోరిక పైన ఇంగ్లాండ్ నుంచి తీసుకురావడం ఆ రోజుల్లో జరిగింది. మరి ఈ స్టూల్కి ఉన్నటువంటి లెగ్స్ 4 లెగ్స్ ఐవరీ ఏనుగు దంతాలతో చేసినవి. ఏనుగు దంతాలు